ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి మే 6, 7, 8, 9, 10 ఈ 5 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులే కావు. ఈ కాలంలో మీ వెనకాల ఒక మహాశక్తి నీడలా తిరుగుతోంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ నిర్ణయం తీసుకున్నా ఆ శక్తి మీ ప్రతి అడుగును గమనిస్తూ ఉంటుంది. ఇది భయపడాల్సిన విషయం కాదు. ఇది మీ జీవితంలో ప్రారంభమవుతున్న ఒక దివ్య రక్షణ చక్రం లాంటిది. చాలా కాలంగా మీరు ఎదుర్కొన్న భయం, ఒత్తిడి ఇప్పుడు తగ్గే దశకు వస్తుంది. ఈ మహాశక్తి అంటే ఎవరు? ఈ మహాశక్తి ఎవరు అంటే ఇది ఒక్క వ్యక్తి కాదు. ఇది మీ పూర్వజన్మల ఆశీర్వాదం, దైవ కృప మరియు మీ కర్మల ఫలితంగా ఏర్పడిన ఒక రక్షణ శక్తి. మీరు గతంలో చేసిన మంచి పనులు, మీరిచ్చిన సహాయం, మీరు చూపిన నిజాయితీ ఇవన్నీ ఇప్పుడు ఒక దివ్య కవచంలా మారి మీ చుట్టూ తిరుగుతున్నాయి. అందుకే ఈ 5 రోజుల్లో మీరు ఎదుర్కొనే ప్రమాదాలు కూడా మీకు దగ్గరకు రాకముందే తగ్గిపోతాయి. ఇప్పుడు ఉద్యోగపరంగా చూస్తే ఈ 5 రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ కెరియర్ పూర్తిగా మార్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మరికొంతమందికి ఉన్న ఉద్యోగంలోనే కొత్త బాధ్యతలు వస్తాయి. పై అధికారులతో మాట్లాడేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలు మీకు అనుకూలంగా మారవచ్చు, లేకపోతే చిన్న అబద్ధాలు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. కానీ ఆ మహాశక్తి మీకు సరైన సమయంలో సరైన మాట చెప్పే ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే వ్యాపార పరంగా కూడా ఈ రోజుల్లో మీకు కూడా కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. మీరు చాలా రోజులుగా ఆలోచిస్తున్న ఒక ప్లాన్ను అమలు చేయాలని ఇప్పుడు మీకు అనిపిస్తోంది. ఇది మంచి సూచననే చెప్పాలి. కానీ తొందరపడకుండా ఒకసారి పరిశీలించి ముందుకు వెళ్ళాలి. మీకు తెలియకుండానే ఒక రిస్క్లో పడే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో ఆ మహాశక్తి మీకు ఒక హెచ్చరికలాగా పనిచేస్తోంది. మీరు చేసే తప్పులను ముందే గుర్తించేలా చేస్తోంది. ఆర్థిక పరంగా చూస్తే ఈ 5 రోజుల్లో డబ్బు విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఆకస్మిక ఖర్చులు రావచ్చు, కానీ అదే సమయంలో ఒక కొత్త ఆదాయ మార్గం కూడా కనిపించే అవకాశం ఉంది. మీరు డబ్బును ఎలా నిర్వహిస్తారో అదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. ఈ సమయంలో అప్పులు తీసుకోవడం తగ్గించండి. ఆరోగ్యపరంగా చూస్తే మీకు ఎక్కువగా మానసిక ఒత్తిడి కనిపిస్తోంది. అనవసరమైన ఆలోచనలు, భయము ఇవన్నీ కూడా మిమ్మల్ని బాధించవచ్చు. కానీ మీరు గమనిస్తే ఒక్కోసారి మీకు ఒక శాంతి అనుభూతి కలుగుతుంది. అది ఆ మహాశక్తి మీకు అందిస్తున్న సంకేతం. మీరు కొద్దిగా ధ్యానం చేయండి. నిశ్శబ్దంగా ఉండడం వల్ల చాలా ఉపశమనాన్ని పొందుతారు. అలాగే కుటుంబ విషయానికి వస్తే ఈ 5 రోజుల్లో మీరు ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుంటారు. మీకు దగ్గరగా ఉన్న ఒక వ్యక్తి నిజమైన స్వభావం బయటపడుతోంది. ఇది మీకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కొంతమందికి ఇది సంతోషాన్ని ఇస్తోంది, మరికొంతమందికి ఒక షాక్లా అనిపించవచ్చు. కానీ చివరికి ఇది మీ మంచిగా జరుగుతోంది. కుటుంబంలో పెద్దల ఆశీర్వాదం మీకు బలంగా ఉంటుంది. అలాగే ప్రేమ సంబంధాల విషయంలో చూసుకున్నట్లయితే గతంలో మిమ్మల్ని దూరం పెట్టిన ఒక వ్యక్తి మళ్ళీ మీ జీవితంలో రావడానికి ప్రయత్నించవచ్చు. ఈ సమయంలో మీరు భావోద్వేగంగా ఉండకుండా ఆలోచన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఈ 5 రోజులు మీకు ఒక పరీక్ష కాలం లాంటిది. మీరు ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అన్నది మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ మహాశక్తి ఎప్పుడు మీతో ఉండదు. ఇది ఈ 5 రోజుల్లో మాత్రమే మీకు ప్రత్యేక రక్షణగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు చాలా కీలకం. మీరు శాంతంగా ఆలోచించి ముందుకు వెళితే ఈ 5 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. చివరిగా తులారాశి వారు భయపడాల్సిన అవసరం లేదు. మీ వెనకాల ఉన్న ఈ మహాశక్తి మీకు హాని చేయడానికి కాదు, మిమ్మల్ని రక్షించడానికి, సరైన మార్గంలో నడిపించడానికి వచ్చింది. మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచి ప్రతి అడుగు జాగ్రత్తగా వేస్తే ఈ 5 రోజుల్లో మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభానికి నాంది అవుతోంది. ఓకే అండి, చూసారు కదా తులారాశి వారికి ఈ 5 రోజుల్లో ఎలాంటి వారు పరిచయం కాబోతున్నారు, వీరి వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి, అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఏ విధంగా ఉండాలో కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు.